మన కథ పేరు వచ్చి మై నేమ్. ఏం పేరు? మన కథలో ఎవరో వాళ్ళ పేరు మర్చిపోయినారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు వాళ్ళు గుర్తొచ్చిందా లేదా అనేది చూద్దాం. చూడు ఇక్కడ చూడు. వన్స్ దేర్ వాజ్ ఏ లిటిల్ ఫ్లై. చిన్న ఫ్లై ఉండేది. ఫ్లై అంటే ఏంటి? ఫ్లై అంటే ఈగ. చిన్న ఈగ ఉండేదన్నమాట. వన్ డే హీ కుడ్ నాట్ రిమెంబర్ హిజ్ నేమ్. ఒకరోజు ఈ ఫ్లైకి తన పేరు తను గుర్తుకు రాలే. ఏం పేరు అబ్బా నా పేరు అని తల గోక్కుంటుంది అనమాట. ఒకరోజు ఎంత గోక్కున్నా కూడా తన పేరు తనకు గుర్తుకు రాలే. మీ పేర్లు మీకు గుర్తొచ్చు కదా, మీకు గుర్తున్నాయి కదా. అందరి పేర్లు అందరికీ గుర్తున్నాయి. కానీ మన ఈగకు మాత్రం తన పేరేందో గుర్తు లేదనమాట. He tried and tried to remember it, but it was no of use. ప్రయత్నిస్తుంది. ఏం పేరు అబ్బా నా పేరు, ఏం పేరు అని చాలాసార్లు ఆలోచించింది. అయినా కూడా పేరు గుర్తుకు రాలే. సర్లే నేను ఎంత ఆలోచించినా కూడా నాకు గుర్తుకు రాదు, వేరే వాళ్ళని అడుగుదామని పోయిందనమాట. ఫస్ట్ ఎవరి దగ్గర పోయిందో చూద్దాం. He had forgotten his name. He asked an ant. చీమని అడిగిందనమాట. యాంట్ అంటే ఏంటి? చీమని పోయి అడిగింది. ఏమని అడిగిందో చూడు. యాంట్, డూ యూ నో మై నేమ్? నీకు నా పేరేంటో తెలుసా అని అడిగిందనమాట. అడిగింటే ది యాంట్ సెడ్, చీమ చెప్పింది. ఏమని చెప్పింది? ఐ డోంట్ నో, నాకు తెలీదు అని చెప్పింది అనమాట. యు మే ఆస్క్ ద ట్రీ ఐ క్లైంబ్. నేను చెట్టుని ఎక్కుతా కదా, నేను ఎక్కే చెట్టుని నువ్వు అడుగు, ఆ చెట్టుకి ఏమైనా నీ పేరు తెలిసింటుందేమో అని చెప్పిందనమాట చీమ. ఏమని చెప్పింది చీమ? నాకైతే నీ పేరు తెలీదు, నేను రోజు ఒక చెట్టుని ఎక్కుతాను, ఆ చెట్టును అడుగు, చెట్టుకి ఏమన్నా నీ పేరు తెలిసింటుందేమో అని చెప్పిందనమాట. ఇప్పుడు ది ఫ్లై సే అడిగింది ఎవరిని? ట్రీని. డియర్ ట్రీ, డూ యూ నో మై నేమ్ అని అడిగిందనమాట. అప్పుడు అడిగింటే ది ట్రీ సెడ్, చెట్టు చెప్పింది. ఏమని చెప్పింది? ఐ డోంట్ నో, నాకు తెలీదు. యు మే ఆస్క్ ద కౌ స్లీపింగ్ ఇన్ మై షేడ్. నువ్వు కావాలంటే నా కింద ఒక ఆవు ఉంది. కౌ అంటే ఏంటి? ఆవు ఉంది. ఆ ఆవును అడుగు, ఆ ఆవుకి ఏమైనా నీ పేరు తెలిసింటుంది అని ట్రీ చెప్పిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడుగుతుంది? ఫ్లై ఆవును అడుగుతుంది అనమాట. చూద్దాం ఆవు చెప్పిందా లేదా. ది ఫ్లై వెంట్ టు నియర్ ద కౌ. ఆవు దగ్గర పోయింది. అండ్ ఆస్క్డ్, అడిగింది. డియర్ కౌ, ఆవు, డూ యూ నో మై నేమ్? నీకు నా పేరు తెలుసా అని అడిగింది అనమాట. అడిగింటే ది కౌ సెడ్, అప్పుడు ఆవు చెప్పింది. ఏమని చెప్పింది? ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు. యు మే ఆస్క్ ద గ్రాస్ ఐ ఈట్. నీకు కావాలంటే, నీ పేరు నీకు కావాలంటే నేను తినే గడ్డిని అడుగు. గ్రాస్ అంటే గడ్డి. ఎవరిని అడగాలంట? గడ్డిని ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రాస్. ఏమంటారు? గ్రాస్ని అడుగు, గ్రాస్ చెప్తాది నీకు అని అంటారు అనమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్లై పోతుంది, ఈగ పోతుంది. ఎవరి దగ్గర పోతుందిరా? గడ్డి దగ్గర పోయి అడుగుతుంది. ఏమని అడుగుతుంది చూడు. డియర్ గ్రాస్, డూ యూ నో మై నేమ్? నా ప్రియమైన గడ్డి, నీ పేరు నాకు తెలుసా అని అడిగిందనమాట. నీ పేరే నీకు తెలీదు, మళ్ళీ నాకెట్లా తెలుస్తారా అంటుంటదేమో గడ్డి. చూద్దాం ఏమనిందో. ది గ్రాస్ సెడ్ ఐ డోంట్ నో. యు మే ఆస్క్ ద లీవ్స్ ఫాలెన్ ఆన్ మీ. నువ్వు కావాలంటే ఎవరిని అడగాలంట? నా మీద పడతా అంటే. గడ్డి మీద ఏం పడతా అంటాయిరా? గడ్డి మీద వాన, ఇంకా ఏం పడతాయి? ఆకులు. వెరీ గుడ్. లీవ్స్.
ఆకులు. నువ్వు కావాలంటే నా మీద పడే ఆకులను అడుగు, ఆకులకి ఏమైనా నీ పేరు తెలిసింటది అని చెప్తా అనమాట. ఎవరు చెప్పింది? ఆకలిని అడుగు అని ఎవరు చెప్పింది? గ్రాస్. ఇంగ్లీష్లో చెప్పాలా? గ్రాస్. గ్రాస్ ఎవరిని అడగమనింది? లీవ్స్ని అడగమనింది. ఇప్పుడు ఫ్లై అంటే ఎవరు? ఈగా. ఫ్లై ఎవరి దగ్గర పోతుంది? ఇప్పుడు ఎవరి దగ్గర పోతుంది? లీవ్స్ దగ్గర పోతుంది. ది ఫ్లై ఆస్క్డ్ ఏ లీఫ్, ఒక ఆకును అడిగింది. డియర్ లీఫ్, డూ యూ నో మై నేమ్? నా ప్రియమైన లీఫ్, నా పేరు నీకు తెలుసా అని అడిగింది అనమాట. అప్పుడు లీఫ్ అనింది, ది లీఫ్ వాజ్ అబౌట్ టు ఆన్సర్ వెన్ ద విండ్ బ్లూ. ఆన్సర్ చెప్దాం అనుకోనింది లీఫ్, ఇంతలోనే ఏమొచ్చింది? గాలి వచ్చింది అనమాట. గాలి వస్తేనే ఆకేమవుతుంది? ఫ్లై. ఏమవుతుంది? ఎగిరింది అనమాట. ఫ్లై అయ్యింది. అది అర్థమైందా? ఫ్లై అయితేనే ది లీఫ్ బిగన్ టు ఫ్లై. ఆకు ఎగరడం మొదలుపెట్టింది, ఫ్లై చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ది ఫ్లై రిమెంబర్డ్ హిజ్ నేమ్. ఆకు ఎగరడం చూసి ఫ్లైకి తన పేరు గుర్తుకొచ్చింది. లీఫ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎగురుతుంది. ఫ్లై చేస్తుంది. ఏం చేస్తుంది? మన పేరు ఏం పేరు? నీ పేరు కాదు, అక్కడ పేరు ఎవరు మర్చిపోయింది? అది చీమ. ఏంది? ఫ్లై. ఆకు ఏం చేస్తుంది? ఇప్పుడు ఫ్లై చేస్తుంది. దీని పేరు ఏం పేరు? వెరీ గుడ్, ఫ్లై. అది ఫ్లై చేస్తా అంటే తన పేరు ఫ్లై అని గుర్తుకొచ్చింది ఈ ఫ్లైకి, ఈగకి. వెంటనే గుర్తొచ్చింది, రిమెంబర్ హిజ్ నేమ్, మై నేమ్ ఈజ్ ఫ్లై ఈ సెడ్ హ్యాపీలీ. నాకు గుర్తొచ్చింది, నా పేరు ఫ్లై అని హ్యాపీగా ఈగ ఎగురుకుంటా పోయిందనమాట. ఇది కథ. బాగుంది కదా? చూడు ఎన్ని పేర్లు మనకు వచ్చినాయి. ఫ్లై, ఈగ, యాంట్, చీమ, గ్రాస్ గడ్డి, ట్రీ చెట్టు, కౌ ఆవు, లీవ్స్ ఆకులు, నేమ్ అంటే ఏంటి? పేరు. చాలు, ఈరోజు ఇవి నేర్చుకున్నారనుకో, రోజుకి ఇన్ని పదాలు నేర్చుకుంటే మనకు నెల రోజుల్లో ఇంగ్లీష్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పదాలన్నీ రాయండి.